This is the most riskiest and dangerous way to earn money online. ప్రపంచంలోనే నంబర్ 1 బిజినెస్ ఏదైనా ఉందా అంటే అది ఈ యొక్క స్టాక్ మార్కెట్ మాత్రమే. ప్రతి ఒక్కరు ఈ యొక్క స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. ప్రతి ఒక్కరికి ప్రాఫిట్స్ అనేది రావాలనుకుంటారు. కానీ వాళ్ళు లాస్లోకి వెళ్తారు. ఎందుకో తెలుసా? కేవలం భయం వల్ల. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అంటే వన్ లైన్లో చెప్పాలంటే ఒక కంపెనీలో మనం ఒక షేర్ తీసుకున్నాం అనుకోండి, మనము ఆ ఒక కంపెనీలో మనము షేర్ హోల్డర్ అంటే ఒక పార్ట్నర్ అయిపోయినట్టు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సో కంపెనీ ఉందనుకోండి, జస్ట్ లైక్ ఒక ఫోన్ కంపెనీ ఉందనుకోండి. ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తను ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు అనుకోండి. అయితే ఆ ఒక వ్యక్తి దగ్గర ఒక 5 lakhs మాత్రమే ఉన్నాయి, కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి 10 lakhs కావాలన్నమాట. సో అప్పుడు ఆ ఒక వ్యక్తికి 2 మేజర్ ఆప్షన్స్ మాత్రమే తనకి కనిపిస్తాయి అన్నమాట. ఒకటి మేజర్ ఆప్షన్ వచ్చేసి మనకి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనం ఈ యొక్క స్టాక్ మార్కెట్లో ఒక ఐడిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని షేర్స్ గైస్. ఫస్ట్ వచ్చేసి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం అనమాట. సో బ్యాంక్ నుంచి మనం ఎప్పుడైతే లోన్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న తర్వాత ఒక బ్యాంకు తర్వాత ఏదైతే ఇతని ఒక బిజినెస్ చాలా మంచిగా రన్ అవుతే తను ఇంట్రెస్ట్తో పాటు తను ఒక లోన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ ఇక్కడ ఇతని బిజినెస్ రన్ అవ్వకపోతే అసలు కాకుండా మనం ఇంట్రెస్ట్ కూడా కట్టలేము అనమాట అక్కడ. సో దాని తర్వాత తను ఏం చేస్తాడంటే వేరే వ్యక్తులను కూడా ఆశ్రయిస్తాడు అండ్ వాళ్ళ దగ్గర కూడా అప్పులు చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని అప్పుల పాలయ్యి ఎండ్ ఆఫ్ ది డే ఈ విల్ బి డైడ్. ఈ యొక్క బిజినెస్ మ్యాన్కి సెకండ్ ఆప్షన్ ఏంటో తెలుసా? స్టాక్ మార్కెట్లో ఒక ఐడి క్రియేట్ చేసుకొని, డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని, ఒక ఎల్టీబీ అంటే ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీని ఇనాగ్రేట్ చేసి వేరే వ్యక్తులని ఆశ్రయించి ఆ వ్యక్తులని ఇతని ఒక ఏమంటారు అకౌంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పడం అనమాట. సో దీని ద్వారా మనకి అయ్యేది ఏంటి అంటే, ఒకవేళ ఈ వ్యక్తి వెళ్ళేసి వేరే వ్యక్తికి ఒకవేళ చెప్తే ఆ వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనీ ఎర్న్ చేయాలి అనే ఒక ఆకృతంతో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అఫ్కోర్స్ ఫస్ట్ వీక్ మంచిగా నడుస్తుంది, సెకండ్ వీక్ మంచిగా నడుస్తుంది, థర్డ్ వీక్ కూడా మంచిగా నడుస్తుంది. సాలరీ బాబు చాలా బాగుంది అని అనుకునే లోపే ఫోర్త్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి, ఓవరాల్ కొలాప్స్ అయిపోతుంది. లిటరల్లీ ఇట్ విల్ కొలాప్స్. ఏ విధంగా అవుతుంది అనేది మీకు ఇంత కూడా తెలియదు అనమాట. బికాస్ మీకు అసలు నాలెడ్జే లేదు, ఇన్వెస్ట్ చేయడానికి అసలు నాలెడ్జే లేదు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీనివల్లనే చాలామంది పెద్ద బిజినెస్ మ్యాన్స్ కూడా దే గో డౌన్ అండ్ బిగ్ తెలుగు. సో చాలామంది వ్యక్తులు ఈ విధంగానే దే విల్ గెట్ డిస్ట్రాయిడ్ అనమాట. వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంటే కాకుండా కూడా వాళ్ళ క్యాపిటల్ కూడా మొత్తానికి డౌన్ఫాల్ అయిపోతుంది. అండ్ ఈ యొక్క స్టాక్ మార్కెట్లోకి వచ్చే ముందు మీరు ఒక మంచి నాలెడ్జ్ తోటి రాని అన్నీ కూడా పర్టికులర్గా తెలుసుకొని రండి. అండ్ చాలా మటుకి నేను స్పెషల్గా వీడియో చేయడానికి కారణం కూడా ఒకటే, రీసెంట్గా ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దాంట్లో చాలామంది నష్టపోయాడని చెప్పడం జరిగింది. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ బిఫోర్ కరోనాకి దాని తర్వాత కరోనాకి చాలా డిఫరెన్షియేట్ అవుతుంది ఈ యొక్క స్టాక్ మార్కెట్లో. ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. అండ్ 2002లో డౌన్ఫాల్ అయినప్పుడు ఏ విధంగా ఉండేనో మన కరోనా టైంలో కూడా అదే విధంగా డౌన్ఫాల్ అయితే అవ్వడం జరిగిందన్నమాట. మొత్తం క్రాష్ అయిపోయింది మార్కెట్ అయితే. ఇప్పుడు మళ్ళీ కొంచెం స్టేబుల్ అవుతుంది కాబట్టి నేను ఒక వీడియో చేస్తున్నాను. సో ఒక స్టాక్ మార్కెట్లోకి వచ్చే ముందు కొంచెం తెలుసుకొని రండి. అండ్ పర్టికులర్ మీరు ఒక షేర్ కొనాలనుకున్న, ఒక కంపెనీ ద్వారా మీరు ఒక షేర్ కొనాలనుకున్న, కంపెనీ గురించి ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ తెలుసుకోండి. కంపెనీ గురించి, కంపెనీ ఎవరు పెట్టారు, ఒక కంపెనీలో ఆల్రెడీ ఇన్వెస్ట్ అయినటువంటి కొంతమంది వ్యక్తులను కలవండి. వాళ్ళ ఒక సజెషన్స్ని తీసుకొని మీరు ఒక కంపెనీలో మీరు అయితే షేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ మీరు అస్సలు రాకండి. ఐ రిక్వెస్ట్, అస్సలు రాకండి. మీరు దీంట్లో 100 రూపీస్ పెట్టినా కూడా మీరు లాస్ అయితే అంత చాలా డిగ్రేట్లో వెళ్ళిపోతారు అనమాట. కొన్నిసార్లు లాసెస్ అవుతూ ఉంటాయి, ప్రాఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. సో లాసెస్ని మనం ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు అనమాట. సో దిస్ ద థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్. సో ఈ యొక్క స్టాక్ మార్కెట్లోకి రావాలి అనుకుంటే ఏ విధంగా రావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యొక్క ప్లాట్ఫామ్ తీసుకున్నా సరే మీరు ముందు అయితే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. డిమాట్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేయాల్సి ఉంటుందంటే, అది మీ ఒక సెక్యూరిటీస్ పర్పస్గా కావచ్చు, మీ యొక్క ట్రాన్సాక్షన్ పర్పస్గా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీరు దాంట్లో సెట్టింగ్స్ రూపంలో మీరు చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. జస్ట్ లైక్ యూట్యూబ్ స్టూడియో అనుకోండి, జస్ట్ లైక్ యూట్యూబ్ స్టూడియో. సో ఇదే విధంగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చేసే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా మీరు దాంట్లో క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు, చూసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ దీంట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక మంచి స్ట్రాటజీ చేసి ప్లాన్ చేసుకొని మరి ఇన్వెస్ట్ చేయండి. వితౌట్ ఎనీ నాలెడ్జ్, అప్పటి నుంచి చెప్తానే ఉన్నాను, వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేయకండి. అండ్ దెన్ దీంట్లో మనం ముఖ్యంగా ఏం చేయాలి, ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి మనం అంటే, మన పని ఏముండదు. జస్ట్ ఓవరాల్గా మనం ఈ యొక్క కంపెనీలో ఇన్వెస్ట్ చేసాము, ఆ యొక్క కంపెనీ మేనేజ్మెంటే ఇది ఒక మొత్తం ట్రాన్సాక్షన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, అదే చూసుకుంటుంది. మనం చేయాల్సిన అవసరం ఏముండదు అనమాట. సో ఇన్వెస్ట్ చేయడం, ఇంట్లో అనుకోవడం, దట్స్ ఇట్. ఇంకేముండదు దీంట్లో.
కొంచెం కొన్ని రోజులు ఆగాల్సి వస్తుంది. దాని తర్వాత మనకి రిజల్ట్ అనేది గ్రోత్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో కొన్నిసార్లు కంపెనీ లాసెస్లోకి వెళ్ళొచ్చు. అది లాసెస్కి వెళ్తే మన ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా రిస్క్లో పడుతుంది 100%. అది లాస్కి వెళ్తే మనది కూడా లాస్కి వెళ్తుంది. అది ఒకవేళ హైలో ఉంటే ప్రాఫిట్కి వస్తే మనకు కూడా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఆటోమేటికలీ ఇది మొత్తం కూడా ఒక కంపెనీ మేనేజ్మెంట్ అనేది హ్యాండిల్ చేస్తుంది. మనకి చేయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు అనమాట దీంట్లో. సో పర్టికులర్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఓపికగా ఉంటే అదే మీకు మీ యొక్క సక్సెస్కి కారణం అవుతుంది. అండ్ మీరు ఒకటే రోజుల వితిన్ ల్యాక్స్లో రావాలి మనీ అంటే ఇది అసలు పాసిబులే కాదనమాట. ఇది ఫ్యాక్ట్, 100% ఫ్యాక్ట్. ఆఫ్ కోర్స్ ఇది నేను చెప్పేటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సోదిగా అనిపించవచ్చు మీకు. సో ఇంకా టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో అట్ లాస్ట్ నేను ఈ యొక్క వీడియోలో మేజర్ 5 యాప్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట. 6 అనుకోండి. సో 6 యాప్స్ అయితే చెప్పబోతున్నాను. ఇవి 100% ట్రస్ట్ వర్ది అండ్ నేను యూజ్ చేసేటువంటి యాప్స్. చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మార్కెటర్స్ వాళ్ళు యూజ్ చేసేటువంటి యాప్స్ అనమాట. సో లెట్స్ గెట్ ఇట్. పర్టికులర్గా ఈ యొక్క వీడియోకి ఎండ్లో వస్తున్నాను కాబట్టి నేను మెయిన్ ఒక 5 ఎగ్జాంపుల్స్ అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఏ విధంగా స్టాక్ మార్కెట్ అనేది గ్రోత్ అవుతుంది అనేసి. టాప్ మోస్ట్ కంపెనీస్ అనేటువంటి ఒక కంపెనీస్ ఒక గ్రాఫ్లో అయితే మీకు ముందైతే చూపిస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి మనకి రిలయన్స్ డిజిటల్ అనమాట. ముఖేష్ అంబానీ ఈజ్ ద హెడ్ అనమాట దీనికి. సో ఇది మనము 2002లో గైస్ మనకి ఇది వచ్చేసి 49 రూపీస్కి అయితే మనం ఒక షేర్ అనేది కొనుక్కోవచ్చు అనమాట. సో ఇప్పుడు దాని రేట్ వచ్చేసి ఎంత ఉంది చూసుకోండి, 2532 రూపాయల 90 పైసలు ఉందన్నమాట. సో దాని తర్వాత మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ది మనం చూసుకుంటే 2002లో మనకి 21 రూపీస్ ఉంటే ఇప్పుడు మనకి 1426 రూపీస్ 6 పైసా అనేది మనము దీంట్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది జస్ట్ ఫర్ 1 షేర్ అనమాట. సో దాని తర్వాత గైస్ ఇంకా ఇదే విధంగా చాలా ఉన్నాయి. ఇన్ఫోనిక్స్ కంపెనీ ఇది కూడా సాఫ్ట్వేర్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ. ఇది వచ్చేసి 2002లో మనకి 58 రూపీస్ 66 పైసా అయితే ఉంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 1617 రూపీస్ అనమాట. సో దీని తర్వాత మనకి ఇంకో ఆప్షన్ అయితే ఉన్నది ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. ఇది మీ అందరికీ తెలుసు, చాలామందికి అకౌంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. 2002లో మనకి 24 రూపీస్ అయితే ఉన్నది. అండ్ ప్రజెంట్ 837 రూపీస్ అయితే మనకి క్యాల్కులేషన్లో మనకి చూపిస్తుంది. సో మనం ఒక షేర్ అనేది మనం ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. అట్ లాస్ట్ గాయస్ మనకి జియో తర్వాత ఎయిర్టెల్ ఈజ్ అ టాప్ మోస్ట్ సిమ్ కాబట్టి దాని గురించి చూసుకుంటే మనకి 2002లో 14 రూపీస్ 1 షేర్ అయితే ఉంటే ఇప్పుడు 703 రూపీస్ అనమాట ప్లస్ 50 పైసా. సో మీరు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే స్టాక్ మార్కెట్ అనేది గ్రోత్ అవుతుంది డే బై డే అనేసి. సో ఖచ్చితంగా షేరింగ్ వాల్యూ చూసుకుంటే మనం అంతా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది చాలా తత్తంగా ఉంటుంది కాబట్టి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక టాప్ 5 యాప్స్లో చూసుకుందాం. సో అట్ లాస్ట్ ఒక టాప్ 5 యాప్స్ వచ్చేసి చాలా జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ యాప్స్ అనమాట. చాలామంది పెద్ద పెద్దలు యూజ్ చేస్తున్నారని చెప్పాను కూడా. దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి మనకి జరోదా కైట్ అనేసి అనమాట. జరోదా అంటే ఎవరు అంత గుర్తుపట్టకపోవచ్చు, కైట్ అంటేనే చాలామంది గుర్తుపడతారు. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ అప్లికేషన్. దాని నెక్స్ట్ వచ్చేసి గ్రో యాప్ అనమాట. ఇది మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసినా, మీరు గూగుల్లో ఏదో ఒకటి సెర్చ్ చేసినా కూడా ఇది టాప్ రికమెండేషన్స్లో ఒకటి వస్తుంది. తర్వాత ఏంజల్ బ్రోకర్ కూడా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అనమాట. ఇది వచ్చేసి ఏంజల్ బ్రోకర్ 3 అనమాట థర్డ్ పాయింట్లో. అండ్ ఫోర్త్ వచ్చేసి uptsox. చాలామంది యూజ్ చేస్తారు. డీమ్యాట్ అకౌంట్ అయితే ఇంత హెవీగా పోతుంది డే బై డే అంటే ఒక్క రోజులో 1 మిలియన్ దాకా అయితే డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు uptsox వాళ్ళు దాని ద్వారా. అండ్ ఫిఫ్త్లో మనకి 2 మేజర్ యాప్స్ అయితే చూసుకోవచ్చు. ఒకటి వచ్చేసి 5 పైసా అనమాట. ఇది కూడా ట్రస్టెడ్ యాప్, మోస్ట్ ట్రస్టెడ్ యాప్. ఇంకోటి 6th మనకి ఏముందంటే పేటిఎం అనమాట. సో పేటిఎం అకౌంట్స్ కూడా చాలామందికి ఉంటారు. చాలామంది పేటిఎం తోటి కూడా ట్రాన్స్ఫర్స్ అనేది చేసుకుంటారు ట్రాన్సాక్షన్స్ కాబట్టి. దీంట్లో కూడా మనకి స్టాక్ మార్కెట్ది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సపరేట్ యాప్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మనం ఇన్వెస్ట్ చేసి కూడా మనం అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవి టాప్ 5 యాప్స్ అనమాట. దీని ద్వారా అయితే మనము ఇన్వెస్ట్ అయితే చేసి ఫ్యూచర్లో మనము ఒక మంచి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో స్టాక్ మార్కెట్లకి వచ్చే ముందు ఇది చాలా రిస్క్తో కూడిన ఏమంటారు కెరియర్ ఆప్షన్ అనమాట. సో తీసుకోవడం చాలా కష్టం. చాలామంది నో అంటారు ఖచ్చితంగా, ఎందుకంటే చాలా డిఫికల్టీ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది దీంట్లో. అండ్ మీరు రావాలనుకుంటే ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ని పెంచుకొని రండి. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఒక వీడియో అనమాట. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. సో లైక్ చేసిన నాకు అనవసరం, షేర్ చేయండి ఖచ్చితంగా. సో దట్స్ ఇట్ గైస్, ఉంటాను. థ్యాంక్ యూ.